మహిమా ప్రభునికే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది, మనం అందరం అలాగే నిలబడి ఉండగా లూకా సువార్త 15వ అధ్యాయము 17 నుంచి 22 వరకు చదువుకున్నాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నీవు లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసేదని, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకున్నటకు యోగుడును కాను, నన్ను కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకున్నటకు యోగుడును కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసుల్లో ఒకను పిలిచి ఇవేమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెను అనెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడ్చినిగాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, సర్వోన్నతుడా, మీకు నామమునకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చారు ప్రభువా. మీ రక్తం చేత కడగబడ్డానికి కనుకనే మీ సన్నిధిలోకి వచ్చి నిలబడడానికి మేము ధైర్యం కలిగి ఉన్నాం ప్రభువా. ఒకప్పుడు మీ సన్నిధికి రావడానికి ఎంతో భయముతో వణుకుతో ప్రభువా రావాల్సి ఉండేది. ఇప్పుడైతే నాయన మీ కుమారుని పంపించి ఆ రక్తాన్ని కార్చి మా పాపాన్ని తీసివేసి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చిన దేవా, మీకు స్తోత్రం. ఇదిగో దేవా, ఆ రక్షణకు ప్రభువా, ఆ త్యాగానికి తగిన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ఇదిగో నాయన, మా కొరకు ప్రభువా చనిపోయినటువంటి ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వలె మేము కూడా మారుటకు సహాయం చేయండి. ఆయన స్వారూప్యాన్ని మేము ధరించుకుందాము గాక ప్రభు. అయా, ఆయన కలిగిన మనసును మేము కలిగి ఉందాము గాక ప్రభు. అయా, ఈ భూమి మీద అయా నా తండ్రి, ఇదిగో మేము కాదు జీవించేది, క్రీస్తే మాలో జీవించాలి ప్రభు. ఆ విధంగా ఈ చిన్న సంఘమును మలచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో తండ్రి అత్యంత ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వచ్చి ఉండగా
మీరు ఈ రంగం మీదకి రమ్మని ప్రార్థిస్తున్నాను. కేవలం ఇక్కడ నిలబడగలటం మాత్రమే నేను చేయగలను తండ్రి. మాట్లాడవలసింది నీవే గనుక మీరు ఈ రంగం మీదకి రండి ప్రభు. అందరితో మాట్లాడండి, మమ్మల్ని ఆశీర్వింప చేయండి, మమ్మల్ని దీవించమని ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోవచ్చు. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి వాక్యం కలబోయే ముందుగా ప్రకటనలు. సో ఈరోజు సాయంత్రం ఎప్పట్లాగే వీధి కూడిక ఉంటుంది. సో ఈరోజు ఎక్కడ ప్లేస్ అని అంటే కాలనీలో మన స్కూల్ బజార్. ఆమె సో మరి శారా సహోదరి పేరు శారానా కోటమ్మాయి రూతు. సో రూత్ గారి ఇంటి దగ్గర ఈరోజు కోట ఏర్పాటు చేయబడతా ఉంది. సో కోట ఏర్పాటు చేసేది వాడు కాదు, కానీ వాళ్ళు సహకరిస్తారంతే మనకి. ఆమె సో కరెంట్ ఇస్తారంతే. సో మిగిలిన ఏర్పాట్లు ఏమి వాడు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది వాళ్ళకి సంబంధించిన కూటం కాదు, కానీ కేవలం ఆ వీధిలో స్వార్థ వినిపించాలనేది మన ఆలోచన. ఆమె సో కాబట్టి మీరు ఎటువంటి భారం పెట్టుకోవద్దు. సో ఎందుకంటే ఇది ఒకరోజుతో పోయేది కాదు. సో ఇది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది మళ్ళీ. ఆమె సో ఈరోజు స్కూల్ వీధిలో ప్రార్థన జరుగుతుంది, స్వార్థ కూడిక ఉంటుంది. సో ఆ తర్వాత ఇంకొక వీధి, ఆ వీధి మరలా తిరిగి ఒక నెలకో లేదా 2 నెలలకో మరలా ఆ వీధికి వస్తుంది, మళ్ళీ ఇవంతా వస్తుంది. సో కాబట్టి ఇది ఒక రోజు అయిపోయేది కాదు. సో కాబట్టి అటువంటి భారాలు ఏం పెట్టుకోవద్దు. మీరు చేయాల్సింది ఏమిటి అని అంటే మీరు వచ్చి వాక్యం వినండి. ఆమేన్. సో ఆరాధనలో పాల్గొనండి, దేవుణ్ణి స్తుతించండి, ఘనపరచండి. సో తద్వారా దేవుడు వచ్చి మనందరినీ మరి వాక్యం ద్వారా దర్శిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే ఈ చింతపల్లి గ్రామం కోసం కూడా మీరు ప్రతిదినం కూడా ప్రార్థనలు పెట్టండి. ఎందుకంటే సువార్త అందించబడాలి. అనేక మంది నశించిపోతా ఉన్నారు. మరి త్రాగుడైతే కావచ్చు, జోదం అయితే కావచ్చు, వ్యభిచారం, సో ఇలాంటి అనేకమైనటువంటి మరి సాతాను ఉచ్చుల్లో వాళ్ళు పడి నలిగిపోతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా విడుదల కలగాలి అని అంటే సువార్త అనేది ప్రకటించబడాలి. ఆమేన్. సో కాబట్టి మరి అందులో భాగంగా మనం ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. సో కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని ప్రార్థనలో పెట్టండి. స్వార్థ కూడికల కోసం, అలాగే చింతపల్లి గ్రామం కోసం అందరూ కూడా ప్రార్థనలో పెట్టినట్టయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. అనేక మంది ఎవరైతే జగత్తు పునాది వేయబడక మునిపే ముందుగా దేవుడు చూసినాడో వాళ్ళందరినీ కూడా దేవుడు ఆకర్షిస్తాడు. ఆమేన్. సో అక్కడ పట్టబడే ప్రతి ఆత్మకు కూడా మరి ఆత్మలో మీకు కూడా ఒక భాగం ఉంటుంది. ఆమేన్. సో ఎందుకంటే మీరు సహకరిస్తా ఉన్నారు, మరి కోటానికి వచ్చి మీరు హాజరవుతా ఉన్నారు, వాక్యం వింటూ ఉన్నారంటే సో మీరు చేసే ప్రతి పనికి కూడా అది చిన్న పనైనా సరే మీరు వచ్చి కూర్చుంటే చాలు. సో దానికి కూడా దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడే ఉన్నాడు, దాన్ని కూడా చూసే దేవుడే ఉన్నాడు మన దేవుడు. ఆమేన్. సో కాబట్టి ఆ విషయాన్ని గుర్తించండి. ఈరోజు 7 గంటలకే ప్రారంభిద్దాం, ఎందుకంటే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగా ప్రారంభిస్తే సో ఎర్లీగా మనం ముగించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించండి. 7 గంటలకి అందరూ అక్కడ కూడుకున్నట్లయితే మరి కోట అనేది ఈరోజు ప్రారంభించబడుతుంది. ఆమేన్. రైట్. అలాగే మరి వాక్యం చదువుతున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. బైబిల్ చదువుతున్నారని, అలాగే వర్తమానాలు చదువుతున్నారని, వింటున్నారని నేను నమ్ముతున్నాను. సో ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే వర్తమానాలు చదవటం స్టార్ట్ చేయండి. అలాగే బైబిల్ చదవటం స్టార్ట్ చేయకపోతే బైబిల్ చదవటం స్టార్ట్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. రైట్. మంచిది. సో ఈరోజు చదువుకున్న వాక్య భాగం నుంచి మనం ఒక చిన్న వర్తమానాన్ని నేను మధ్యకి తీసుకొచ్చాను. మరి అంతకుముందు సిరీస్ చెప్పుకుంటున్నాం కదా. సో ఆ సిరీస్ పోయిన ఆదివారంతో ఎండ్ అయిపోయింది. సో దేవుడు ఇంకొక వర్తమానాన్ని మనకి ఇస్తా ఉన్నాడు, ప్రేరేపణ ఇచ్చాడు. సో దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు అంశం ఏంటంటే తప్పిపోయిన కుమారుడు, అలాగే పెద్ద కుమారుడు. అవే తప్పిపోయిన కుమారుడు, పెద్ద కుమారుడు. మనకి తప్పిపోయిన కుమారుడు గురించి చాలాసార్లు విన్నాం. అవే సో అనేక మంది స్వార్థికులు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, అనేక రకాలుగా మరి తప్పిపోయిన కుమారుడు గురించి బోధించడం మనం ఇప్పటివరకు విన్నాం.
అయితే ఈరోజు నా కాన్సన్ట్రేషన్ ఏంటంటే పెద్ద కుమారుడు గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి. అవే సో పెద్ద కుమారుడు ఎవరు, సో ఆయనకి మనకి ఏంటి సంబంధం, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నప్పుడు నిజంగా దేవుడు ఎలాంటి ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఈరోజు అంశం ఏంటంటే తప్పిపోయిన కుమారుడు మరియు పెద్ద కుమారుడు. సో తప్పిపోయిన కుమారుడు ఏమో చిన్నోడు, ఇంట్లోనే ఎక్కడికి వెళ్లకుండా తండ్రితో నిలబడి ఉన్నవాడేమో పెద్ద కుమారుడు. సో కాబట్టి మనం దాని గురించి ఈరోజు మాట్లాడదాం. సో దానికోసం ముందుగా ప్రియ సోదరి సోదరులారా, దేవుడికి 2 రకాల జనాంగాలు ఉన్నాయి. సో ఏంటి అంటే, ఒకళ్ళు ఇశ్రాయేలు ప్రజలైతే ఇంకొకళ్ళు అన్య దేశాల్లో చెదిరిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అన్యుల మధ్యలో కూడా దేవునికి పిల్లలు ఉన్నారు. మనందరం ఏమనుకుంటున్నామంటే కేవలం ఇశ్రాయేలు మాత్రమే దేవుని పిల్లలు, ఇశ్రాయేలు మాత్రమే దేవుని చేత ఎన్నిక చేయబడిన జనాంగం అనుకుంటున్నాం. కానీ బైబిల్ మొదటి నుంచి చెబుతా ఉంది, పాత నిబంధనలో నుంచి కూడా ప్రవక్తల ద్వారా చెబుతా ఉన్నటువంటి మాట ఏంటి అంటే, దేవుడు అనేవాడు కేవలం ఇశ్రాయేలు దేశానికి మాత్రమే దేవుడు కాదు, ఆయన అన్నిలో కూడా దేవుడు ఉన్నాడు. కేవలం ఇశ్రాయేలు ప్రజల్లోనే దేవుడి పిల్లలు లేరు, కానీ అన్నిలో కూడా దేవుడి పిల్లలు ఉన్నారని ఆది కాండం పాత నిబంధనలో ప్రవక్తలు అందరూ కూడా చెబుతూ వచ్చారు. అయితే ఈ విషయాన్ని బయటికి తీసి ప్రజలందరికీ కూడా విస్తృతంగా దాన్ని బయలుపరిచి విశదపరిచి లేదంటే దాన్ని ఎక్కువగా ప్రకటించింది ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకనంటే అపోస్తలుడైన పౌలుకి ఈ పరిచర్య ఇవ్వబడింది. ఏంటి ఆ పరిచర్య అనంటే, కేవలం ఇశ్రాయేలులో దొడ్డిలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే కాదు, కానీ అన్నిలో ఉన్నటువంటి దేవుడి పిల్లల్ని సో వాళ్ళందరినీ కూడా క్రీస్తులో గ్యాదర్ చేయాలి. హల్లెలూయా. సో వాళ్ళందరినీ క్రీస్తులోకి కలపాలి అన్నటువంటి పరిచర్య ఎవరికి ఇవ్వబడింది అంటే అపోస్తలుడైన పౌలుకి ఇవ్వబడింది. అందుకోసమే అపోస్తలుడైన పౌలు ఎవరికి అపోస్తలుడు అంటే ఆయన అన్నిలకు అపోస్తలుడు అన్నాడు. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం అనగా అన్యులైనటువంటి మనము ఎవరు అంటే మనం కూడా దేవుని పిల్లలమై ఉన్నాము, మనం కూడా దేవుని సంతానమై ఉన్నాం, మనం కూడా దేవుని కుమారులమై ఉన్నాం. సో కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి ఏవైతే ఆశీర్వాదాలు దేవుడు ఇస్తా ఉన్నాడో, ఇశ్రాయేలు ప్రజలకు ఏవైతే వాగ్దానాలు దేవుడు ఇస్తా ఉన్నాడో, అవే మనకు కూడా దేవుడు ఇస్తా ఉన్నాడు. సో వాళ్ళు ఏ విధంగా దేవునికి వారసులై ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా నిత్య జీవానికి వారసులై ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా దేవుని రాజ్యానికి వారసులై ఉన్నారో, మనం కూడా అన్యులైనటువంటి మనం కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులమై ఉన్నాం. సో దేవుని యొక్క ఆస్తి అంతటికి కూడా మనం కూడా వారసులమై ఉన్నాము. సో కాబట్టి మనం ఎవరో కాదు, కానీ మనం దేవుని యొక్క సంతానమై ఉన్నాము. సో యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి తీయండి. Behold, what manner of love the Father hath bestowed upon us. అక్కడ దేవుడు మన పట్ల ఉన్నటువంటి ఆయన యొక్క ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి. సో మనము దేవుని పిల్లలమని పిలవబడాలని దేవుడు మన తండ్రి మనకు ప్రేమ చూపిస్తా ఉన్నాడంట. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనము ఎవరు అంటే మనము దేవుని యొక్క పిల్లలమై ఉన్నాము. అలాగే మనం ఎవరు అంటే దేవునికి ఒక దేశమై ఉన్నాం. అన్యులు ఎవరు? కేవలం ఇశ్రాయేలు మాత్రమే దేవుని దేశం కాదండి. అన్యులమైన మనం కూడా దేవుని ఒక దేశమై ఉన్నాం అని బైబిల్ చెప్తా ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 49. యోహాను సువార్త 11వ అధ్యాయము 49. సో అందులో ఏం చెప్తున్నాడంటే, దేవుడు మనము దేవునికి ఒక
అయితే కయఫా అని ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి మీకేమియో తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు మన జనమంతయు అన్న దగ్గర మన దేశం అంతా కూడా నశించుకున్నట్లు. ఆమేన్. ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను. తానంతట తానే ఇలాగ చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక, చూడండి, యేసు ఆ జనము కొరకు అంటే ఇశ్రాయేలుల ప్రజల కొరకు, ఇశ్రాయేలు దేశం కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక, ఆ దేశం కోసం మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు. హల్లెలూయా. సో దేవుని పిల్లలందరూ కూడా చెదిరిపోయినారు, చెల్లా చెదురుగా వాళ్ళందరూ కూడా అన్నిల్లో కలిసిపోయినారు, అన్ని దేశాల్లో విసిరేయబడి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఏకముగా సమకూర్చాలని. ఆమేన్. సో ఎక్కడ సమకూర్చాలని? ఆమేన్. సో దేవుని పిల్లలు ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నారని ప్రవచించును. హల్లెలూయా. సో కాగా ఆ దినం నుండి వారు ఆయనను చంపని ఆలోచించుచుండ్రి. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనం అందరినీ కూడా చెదిరిపోయినటువంటి మనం అందరినీ కూడా ఎవరు అంటే మనం దేవుని యొక్క దేశమైనాము, దేవుని యొక్క సంతానమైనాము. సో మనందరినీ కూడా ఏకముగా కూర్చోవాలని దేవుని యొక్క ఆలోచన ఉన్నది. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, దేవుడు ఎక్కడ కూరుస్తా ఉన్నాడు మనందరినీ అంటే ఇంకొక రాయబడతా ఉంది, యేసుక్రీస్తులో కూరుస్తా ఉన్నాడు. ఆమేన్. అటు ఇశ్రాయేలును తీసుకొని ఇటు అన్నిలో ఉన్నటువంటి దేవుని పిల్లలను తీసుకుని వాళ్ళందరినీ కూడా ఏకం చేస్తా ఉన్నాడు. ఎక్కడ ఏకం చేస్తా ఉన్నాడు అంటే క్రీస్తులో ఏకం చేస్తా ఉన్నాడు. ఆమేన్. సో ఇటు యూదులైనా సరే, ఇటు అన్యులైనా సరే, వీళ్ళందరూ కూడా ఒకే దేవుని సంతానమై ఉన్నారు. ఆమేన్. సో ఒకే దేవుని పిల్లలై ఉన్నారు. సో వీళ్ళందరూ ఇప్పటి వరకు విడివిడిగా ఉన్నారు, విడిపోయి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా కలపడానికి దేవుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆమేన్. సో ఎక్కడ కలుపుతా ఉన్నారు అని అంటే యేసుక్రీస్తు ద్వారా కలుపుతా ఉన్నాడు. ఆమేన్. సో యేసుక్రీస్తు ఎప్పుడైతే వస్తా ఉన్నాడు ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఇటు యూదుల్ని తీసుకుంటా ఉన్నాడు, ఇటు అన్యుల్ని తీసుకుంటా ఉన్నాడు. వాళ్ళందరికీ కూడా తన రక్తాన్ని పంచి, ఆమేన్, సో రక్తాన్ని చిందించి వాళ్ళ పాపాలను కడగడం ద్వారా ఇప్పుడు వాళ్ళందరినీ కూడా తనలో ఏకం చేసుకుంటా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. సో కాబట్టి మనం ఎవరు అంటే దేవుని యొక్క పిల్లలమై ఉన్నాము, దేవుని యొక్క సంతానమై ఉన్నాము. ఆమేన్. కేవలం యూదులు మాత్రమే కాదు, మనం కూడా దేవుని యొక్క సంతానమై ఉన్నాము. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరా, మనందరికీ కూడా 2 రికార్డులు ఉంటాయి యాక్చువల్గా. ఓకే, ఒకటేంటంటే భూ సంబంధమైనటువంటి రికార్డు ఉంటుంది. అంటే నువ్వు ఎవరికి పుట్టావు, ఆమేన్, అతను ఎవరికి పుట్టాడు, అతను ఎవరికి పుట్టాడు. ఈ విధంగా మన యొక్క జెనియాలజీ అనేది, సో మన యొక్క వంశావళి అనేది ఈ భూ సంబంధంగా మనకి అది వస్తూ ఉంటుంది. ఆమేన్. అలాగే ఇంకొక వంశావళి మనకు ఉంది. ఆమేన్. సో ఆ వంశావళి ఏంటి అంటే అది పరలోక సంబంధమైన వంశావళి. హల్లెలూయా. సో భూ సంబంధమైన వంశావళి ఉంది, అలాగే పరలోక సంబంధమైన వంశావళి ఉంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనందరికీ కూడా భూ సంబంధమైనటువంటి వంశావళి నీకు సరిగ్గా లేకపోవచ్చు. ఆమేన్. సో నీకు గొప్పలు చెప్పుకోవడానికి, లేదంటే దాని గురించి గొప్పగా చెప్పుకోవడానికి మా నాన్న అంటే ఏనా, మా తాత అంటే ఏనా, సో మా ముత్తాత అంటే ఎట్లా చేశాడని చెప్పి మనకి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోవచ్చు. కానీ ప్రియ సోదరి సోదరులారా, పరలోక సంబంధమైనటువంటి ఆ వంశావళి కనుక మనం తీసుకుంటే, ఆమేన్, సో మనకి గొప్పగా చెప్పుకోవడానికి మనకి మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ పరలోక సంబంధమైన వంశావళిలో మనం ఎవరి ద్వారా వస్తా ఉన్నామంటే గొప్పవాడైనటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం బయటకు వస్తా ఉన్నాం. హల్లెలూయా. సో కాబట్టి ప్రవక్త ఏమంటాడంటే నా తండ్రి తాగుబోతు, నా తండ్రి ఒక ఐరిష్ మ్యాన్, నా తండ్రి ఒక మూర్ఖుడు. అయితే నా తండ్రి గురించి చెప్పడానికి గొప్పగా చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. అయితే నేను కేవలం చార్లెస్ కొడుకుని మాత్రమే కాదు, ఆమేన్, సో నేను కేవలం ఎల్లబ్రాహ్మణ కొడుకుని మాత్రమే కాదు, నేను ఇంకొకరు కూడా కొడుకునే ఉన్నాను.
ఆమేన్. సో నేను నా పరలోకపు తండ్రికి నేను కొడుకునే ఉన్నాను. ఆమేన్. సో నాకు 2 రికార్డులు ఉన్నాయి ప్రభు అంటున్నాడు. ఒకటేమో భూ సంబంధమైన జెనియాలజీ వంశావళి అయితే, ఇంకోటేమో పరలోక సంబంధమైన వంశావళి. ఈ భూలోక సంబంధమైన వంశావళి గురించి గొప్పగా చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. ఆమేన్. కానీ నేను ఒకరి గురించి మాత్రం గొప్పగా చెప్పగలను. అదేంటంటే నా పరలోకపు తండ్రి గురించి గొప్పగా చెప్పగలను. ఆమేన్. ఎందుకంటే నేను ప్రభు యేసుక్రీస్తు కుమారుడై ఉన్నానని చెప్పాడు. ఆమేన్. సో అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఎవరు అంటే మనం దేవుని యొక్క సంతానమై ఉన్నాము. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఆయన ఏమంటాడంటే, దేవుడు ఏమంటాడంటే, స్వయంగా దేవుడు ఏమంటాడంటే, మీరు దేవుళ్ళై ఉన్నారు. ఆమేన్. మీరెవరు? దేవుళ్ళై ఉన్నారు. సో దేవుళ్ళై ఉన్నారు, కానీ మీరు దేవుళ్ళే కాక మనుషులే మరణిస్తారని బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. సో కాబట్టి మన తండ్రి దేవుడు కాబట్టి ఆయన పుట్టేటువంటి కుమారులు కూడా దేవుళ్ళే ఉంటారు. ఆమేన్. సో కీర్తన గ్రంథం 82వ అధ్యాయం ఒకసారి తీయండి, అది చెప్పి నేను ముందుకెళ్తాం. అక్కడ ఆయన ఏమంటాడంటే, దేవుళ్ళు మనం ఎవరు అంటే దేవుళ్ళు అంటున్నాడు ఆయన. కీర్తన గ్రంథం 82:1 దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఆ సమాజం ఏ సమాజం అంట? మనుషుల సమాజం కాదు, అది దేవుని సమాజం. ఆమేన్. తర్వాత దేవుళ్ళ మధ్యలో, దైవముల మధ్యలో ఆయన తీర్పు తీర్చున్నాడు. ఆమేన్. సో దైవములు ఉన్నారంట, అంటే దేవుడు ఉన్నారంట, వాళ్ళ మధ్యలో దేవుడు తీర్పు తీస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో అంటే ఈ దేవుళ్ళు ఎవరనంటే నీవు నేనై ఉన్నాం. దేవుడు ఏమంటాడంటే మీరు దేవుళ్ళని అంటున్నారు. అందుకోసమే మీరు దేవుళ్ళని నేను అంటేనే మీ గ్రంథము చెప్పట్లేదా అని చెప్పి యేసుక్రీస్తు అన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఎవరు అంటే దేవుళ్ళమై ఉన్నాము. ఎలాగనంటే దేవుడు పుట్టాం కాబట్టి. హల్లెలూయా. సో పులికి పిల్ల పుడుతుంది, పులి పిల్ల అవుద్ది. సింహానికి పిల్ల పుడితే సింహం పిల్ల అంటారు దాన్ని. ఆమె మనిషికి పిల్ల పుడితే మనిషి పిల్ల అంటారు. అలాగే దేవుడికి పిల్లలు పుడితే దేవుళ్ళని అంటారు. ఆమె సో కాబట్టి మనం ఎవరు అంటే దేవుళ్ళు ఉన్నాము. ఆమె 6వ వచనం కూడా చదవండి ఒకసారి. దేవుడు అయితే మనం ఎందుకు చచ్చిపోతున్నాం? ఆమె మీరు దైవములని మీరందరూ ఏమంటే మీలో కొందరు అంటున్నాడు దేవుడు అట్లేదు. మీరందరూ అలాగే మీరందరూ సర్వోన్నతుని కుమారులు. సో మనలో ప్రతి ఒక్కరు కూడా ఎవరంటే దేవుని కుమారులు అయినారు. ఈ స్టేట్మెంట్ ఎవరు ఇస్తున్నారు? మనిషి ఇవ్వట్లేదండి. ఆమె ఈ స్టేట్మెంట్ స్వయంగా దేవుడే ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరు అంటే దేవుళ్ళమై ఉన్నాము. ఆమేన్. చదువమ్మా. అయినను ఇతర మనుషులు చనిపోవనట్లు మీరు చనిపోదు. అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. ఆమేన్. సో కాబట్టి మనము దేవుడు అని చెప్పినటువంటి దేవుడే ఇప్పుడు ఏమంటాడంటే మీరు మనుషుల్లాగా మరణిస్తారంటాడు. హల్లెలూయా. సో ఇది ఎంతవరకు కొనసాగుతుందనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చేంత వరకు అది కొనసాగుతుంది. ఆ తర్వాత ఇక మనం చనిపోవడం అనేది ఉండదు. ఆమేన్. అయితే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మనము దేవుని యొక్క సంతానమైనాము, మనమే దేవుళ్ళమై ఉన్నాము. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, దేవునికి 2 జనాంగాలు ఇక్కడ కనబడతాను. ఒకటి ఇశ్రాయేలీయులు, ఒకటి అన్యులు. ఆమేన్. రైట్. సో ఇప్పుడు ముందుకెళ్దాం. రికార్డ్ అయిపోయింది. ఐ విల్ సింగ్ మై బిలవ్డ్. యెషయా 5వ అధ్యాయం ఒకసారి తీయండి. ఇప్పుడు ఈ పెద్ద కుమారుడు ఎవరు? ఆమేన్. ఇది చూడాలి మనం. నా ప్రియుని గురించి పాడెదను. నా ప్రియుని గురించి పాడెదను. వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి
అతని ద్రాక్ష తోట అంటే ప్రియుడు ఉన్నాడు. ఓకే, ఆయనకి ఒక ద్రాక్ష తోట ఉన్నది. నాకు ఇష్టడైన వారిని గురించి పాడెదను. వినుడి, సత్వ భూమి గల కొండ మీద నా ప్రియుని సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించును. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించును. ఆమేన్. చూడండి, ఆయన ఏం చేస్తా ఉన్నాడనంటే, సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను. అంటే మంచి సారవంతమైనటువంటి భూమి అది. అది ఎక్కడుంది? ఒక కొండ మీద ఉంది. సో ఆ కొండ మీద ఇతనికి ద్రాక్ష తోట ఉన్నది. ఈయన ఎవరంట? బహుప్రియుడు అంట. ఆమేన్. సో నా ప్రియుని గురించి పాడేదను, నాకు ఇష్టమైన వాని గురించి పాడేదను. ఆమేన్. సో ఈ తోట కలిగి ఉన్నది ఎవరంటే ఒక ఇష్టమైన వాడు, ఒక ప్రియుడు, ప్రియమైన వాడు కలిగి ఉన్నాడు ఈ ద్రాక్ష తోటని. ఆమేన్. ఇప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు ఆ ద్రాక్ష తోటని అంటే, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించును. ఆమేన్. సో రాళ్ళు ఉన్నాయి, దాన్ని బాగా త్రవ్వి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలని నాటించును. దాని మధ్యన బురుజు ఒకటి కట్టించును. బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటిని తొలిపించును. ఆమేన్. బురుజు కూడా కట్టాడంట ఆ తోట మధ్యలో. ఆమేన్. సో ద్రాక్ష పళ్ళు ఫలింపవాలని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాచింది. మంచి వ్యవసాయం చేశాడు ఆయన. ద్రాక్ష తోట వేసాడు, అన్ని పనులు చేశాడు. ఓకే, త్రవ్వాడు, రాళ్ళు తీసేశాడు, సో వ్యవసాయం చేశాడు, బురుజు కూడా ఒకటి కట్టించాడు, మంచి ద్రాక్షలు తీసుకొచ్చి నాటాడు. ఆమేన్. సో అందులో నాటబండి విజయం కాదు, మంచి ద్రాక్షలు నాటాడు, శ్రేష్టమైన ద్రాక్ష తీగల్ని నాటించును. అయినా సరే అవి కావు ద్రాక్షలు కాసే. ఆమేన్. ఇప్పుడు కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవాలని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అంతకంటే ఎక్కువ ఏం చేయగలడు ఎవడైనా? ఏ వ్యవసాయకుడైనా అంతకంటే ఎక్కువ చేయలేడు. ఎందుకంటే ఆయన తన దృష్టి అంతా కూడా, తన యొక్క ఇష్టం అంతా కూడా పెట్టి వర్క్ చేశాడు అక్కడ. తన హృదయం అంతా కూడా పెట్టి పనిచేశాడు అక్కడ. ఏదో ఉదలపదల చేయలే, అదలపదల చేయలే వ్యవసాయం. ఆమేన్. ఎలా చేశాడంటే శ్రద్ధగా చేశాడు వ్యవసాయం. హల్లెలూయా. సో మనం కూడా ఒక పని వచ్చిందంటే దాన్ని మనం శ్రద్ధగా చేయాలి. ఆమేన్. సో ఈయన కూడా దాన్ని శ్రద్ధగా చేశాడు. అందుకోసం అంటున్నాడు, ఎంతకంటే ఎవరేం చేస్తాడు? ఆమేన్. సో నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యం మీకు తెలియజెప్పేది. ఆమేన్. ఇప్పుడు అది కారు ద్రాక్షలు కాస్తుంది కాబట్టి, కాని ఫలాలను ఇస్తుంది కాబట్టి, ఇప్పుడు ఆ ద్రాక్ష తోటకి ఈయన తీర్పు తెచ్చిపోతా ఉన్నాడు. ఆమేన్. అయితే ప్రియ సోదరులు, వీళ్ళు ఎవరు అసలు? ఈ ద్రాక్ష తోట ఎవరు? ఆమేన్. ఆ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఆ తీగలు ఎవరు? ఆమేన్. ఆమేన్. సో ఇప్పుడు మనం 7వ వచనంకి వెళ్దాం. 7వ వచనంలో చెప్తున్నాడు ఆయన, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. హల్లెలూయా. ఈ ద్రాక్ష తోట ఎవరంట? ఇశ్రాయేలు దేశమే ఈ ద్రాక్ష తోట. హల్లెలూయా. అలాగే యోగా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఆమేన్. సో ద్రాక్ష తోటలు ఏముంటాయి? ద్రాక్ష మొక్కలు ఉంటాయి. ఇంగ్లీష్ లో వనం అని ఉంది, కానీ ఇంగ్లీష్ ఏముందంటే మొక్కలు అని ఉంది. ఆమేన్. సో ద్రాక్ష తోట ఏమో ఇశ్రాయేల్ దేశం అయితే, అందులో ఉన్నటువంటి మనుషులు ఎవరంటే వీళ్ళు ద్రాక్ష తీగలై ఉన్నారు, ద్రాక్ష మొక్కలై ఉన్నారు. హల్లెలూయా. అనగా యూదులు ద్రాక్ష మొక్కలై ఉన్నారు. ఆ వనమంతా కూడా ఇశ్రాయేలు దేశమై ఉన్నది. ఆమేన్. రైట్. సో ఇప్పుడు ఈ ద్రాక్ష తోటకి ఓనర్ ఎవరు? ఒక ప్రియుడు. ఆమేన్. సో ఆయన ఓనర్ ఇక్కడ యెషయా ప్రకారము ఆయన ఓనరు. సో ఆ ద్రాక్ష తోట ఏమో ఇశ్రాయేల్ దేశం, అందులో ఉన్నటువంటి మొక్కలేమో యూదులు. ఆమేన్. రైట్. ఇప్పుడు అలాగే ఉంచి మత్తయి సువార్త 21వ అధ్యాయం ఇదే విషయాన్ని యేసు కూడా చెప్తున్నాడు. ఆమేన్. మత్తయి సువార్త 21వ అధ్యాయం
33 నుంచి. మరి ఒక ఉపమానం వినుడి. తీశారు అందరూ. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోటను నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి, సేమ్ యెషయా గ్రంథంలో ఏదైతే చేశాడో ఇక్కడ కూడా అదే చేస్తా ఉన్నాడు ఆయన. గోపురం కట్టించి, ఆమేన్, అక్కడ కూడా ఆయన ఒక దుర్గం కట్టించాడు. సో ఇక్కడ కూడా ఈయన ఒక గోపురం కట్టించాడు. కాపులకు దానిని గుత్తకిచ్చి, ఆమేన్, అంటే ఏమంటారు దాన్ని, కాపులు తెలుసు కదా, కౌలుకి. ఓకే, కౌలు కాపులు, యాక్చువల్ కాపుకి అంటారు దాన్ని, కాపుకి ఇవ్వడం అంటారు. మనం వాడుక భాషలోకి వచ్చేసరికి కౌలు అంటున్నాం, కానీ కాపుకి ఇవ్వడం అది. ఆమేన్. సో కాపుకిచ్చి, కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పండ్ల కాలం సమీపించినప్పుడు పంటలో తన భాగం తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా, ఇప్పుడు చూడండి, సేమ్ అక్కడ ఆయన కూడా ద్రాక్ష తోట ఉంది, ఆయన కూడా ద్రాక్ష తోటని బాగు చేసి నాటాడు. ఓకే, సో వ్యవసాయం చేశాడు, అందులో ఒక బురుజు కట్టించాడు. ఈయన కూడా సేమ్ అదే చేశాడు. ఆమేన్. సో చేసి ఆయన పళ్ళ కోసం ఏం చేస్తా ఉన్నాడంటే ఎదురు చూస్తా ఉన్నాడు యెషయా గ్రంథంలో. సో ఈయన ఎవరికి ఇచ్చాడు దాన్ని, కాపులకి గుత్తకిచ్చి, ఇప్పుడు ఆయన ఆ ఫలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. సో ఇప్పుడు యేసుక్రీస్తు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, యెషయా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ఒకరి గురించే మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరు ఒకరి గురించి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి? ఇశ్రాయేలు దేశం గురించి. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశం గురించి, అందులో ఉన్నటువంటి యూదుల గురించే యెషయా గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ఇక్కడ మత్తయి సువార్తలో కూడా మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఆ కాపులు పండ్లకాలం సమీపించినప్పుడు, 34 వచనం, పండ్లకాలం సమీపించినప్పుడు పంటలో తన భాగం తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా. ఆమేన్. సో ఇప్పుడు ఫ్రూట్ సీజన్ వచ్చింది, పళ్ళు కావాలి, పళ్ళు తీసుకోవాలి. సో పళ్ళు తీసుకునే సమయానికి వచ్చేసరికి, ఆ పళ్ళు కాపు సమయానికి వచ్చేసరికి ఎవరు పంపిస్తున్నాడైనా? తన దాసులు పంపిస్తా ఉన్నాడు. ఆమేన్. ప్రియ సహోదరి సోదరులారా, మీరు ఎప్పుడైనా గమనించండి, దాసులు అంటే ఎవరు? ఆమేన్. దాసులు అంటే ఎవరంటే ప్రవక్తలై ఉన్నారు. ఆమేన్. సో దాసులు అంటే ఎవరనంటే దేవుడు పంపించేటువంటి సేవకులై ఉన్నారు. ఆమేన్. సో ఈ ద్రాక్ష తోట ఎవరంటే ఇశ్రాయేలు దేశమైనది. సో ఇశ్రాయేల్ దేశం ఏం చేస్తా ఉందంటే సీజన్ల వారీగా కాపులు వేస్తా ఉంటుంది. కాపు ఎప్పుడైనా సరే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైనా అప్పుడు రాదండి. ఓకే, దానికి ఒక సీజన్ అనేది ఉంటది. సో ఆ సీజన్ లోనే అవి కాపు కాస్తుంది. సో మిగిలిన సమయంలో అది ఎదుగుతూ ఉంటది, ఆకులు వస్తాయి, పూలు వస్తాయి, పిందెలు వస్తాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ క్రమంలో ఎక్కడ కూడా ఆ యజమానుడు తన దాసులను పంపించట్లా. ఆమేన్. సో ఆకులు వచ్చినప్పుడు పంపించలా, పూలు వచ్చినప్పుడు పంపించలా, ఆమేన్, పిందెలు వచ్చినప్పుడు పంపించలా. అవి పెరిగి పెద్ద ఫలానికి వచ్చినప్పుడు, ఆమేన్, సో ఆ ఫలం అనేది పూర్తిగా తయారైన తర్వాత అది కోతకు వచ్చినప్పుడే ఇప్పుడు ఎవరు పంపిస్తున్నాడు? యజమానుడు దాసులు పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఎప్పుడైనా సరే మీరు గమనించండి, దేవుడు దాసులు పంపించినట్టే ప్రవక్తలు పంపించడం. సో ప్రవక్తలను దేవుడు ఎప్పుడు పంపిస్తాడు అని చెప్పానంటే ఎప్పుడైతే కోత సమయం వస్తుందో, ఆమేన్, సో ఎప్పుడైతే పంట పరిపక్వానికి వస్తుందో, ఆమేన్, సో ఎప్పుడైతే ప్రజలు పరిపూర్ణతలోకి వస్తారో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, ఆమేన్, సో చివరికి వచ్చేసరికి ఆ యుగం ఏదైతే ఉందో, ఆ కాలం ఏదైతే ఉందో, ఆ సీజన్ ఏదైతే ఉందో, ఆ సీజన్ చివరిలో, ఆమేన్, సో పంట చేతికి వచ్చే సమయానికి దానికంటే ముందు ఎవరు పంపిస్తాడంటే దేవుడు తన దాసులైన ప్రవక్తలను పంపిస్తా ఉంటాడు. హల్లెలూయా. సో ప్రవక్త అయిన రంగం మీదకి వచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఇది కాపు సమయం అని అర్థము. హల్లెలూయా. సో పంట చేతికి వచ్చే సమయం అనే అర్థము. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయానికే ఇక్కడ యజమానుడు ఏం పంపిస్తా ఉన్నాడంటే దాసులు పంపిస్తా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు చూడండి 36వ వచనం, 35వ వచనం, ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిని, ఒకని చంపిని, మరి ఒకరి మీద రాళ్ళు రువిరి. మరలా అతను మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. హల్లెలూయా. సో ఇప్పుడు యజమానుడు ఏం చేస్తా ఉన్నాడంటే
దాసుల తర్వాత దాసులు పంపిస్తా ఉన్నాడు. ఎందుకు? కోత గ్యాదర్ చేసుకోవడానికి, ఆ పంటని తీసుకోవడం కోసము పంపిస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కాపులు ఏం చేస్తా ఉన్నారంటే ఆ వచ్చినటువంటి దాసులను కొట్టి, కొందరిని చంపి, కొందరిని రాళ్ళు విసిరేసి, ఈ విధంగా వాళ్ళందరినీ కూడా హింసిస్తా ఉన్నారు. ఆమేన్. ఈ సోదరులారా, ఇది ఏం చూపిస్తా ఉందంటే ఇశ్రాయేలు ప్రజలు తమ దగ్గరకు వచ్చినటువంటి ప్రవక్తలకు ఏం చేశారో అది చూపిస్తా ఉన్నది. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేల్ ఆ ద్రాక్ష తోట మీరే. ఆమేన్. సో మీ దగ్గరకు వచ్చినటువంటి, మీ దగ్గర పళ్ళ కోసం దేవుడు తన యజమానుల్ని, తన దాసులు పంపిస్తా ఉన్నాడు. ఆమేన్. సో మీరు పళ్ళని కాయవలసిన్నది, మీరు ఫలాల్ని కాయవలసిన్నది. సో ఆ ఫలాన్ని తీసుకోవడానికి ప్రవక్తలు దేవుడు పంపించినప్పుడు మీరేం చేస్తా ఉన్నారంటే ఆ ప్రవక్తలను చంపేస్తా ఉన్నారు, ఆ ప్రవక్తలు మీరు కొడతా ఉన్నారని చెప్పి యేసుక్రీస్తు ఇశ్రాయేలుకు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఇదంతా కూడా చరిత్ర, ఇది జరిగింది ఆల్రెడీ. ఆమేన్. సో ఇప్పుడు 37వ వచనం, తుదకు నా కుమారుని సన్మానించదు అనుకొని తన కుమారుని వారి ఎదుగు పంపిను. ఆమేన్. సో ఫస్ట్ ఎవరు పంపిస్తా ఉన్నాడు? దాసులు పంపించాడు. సో దాసులను ఒకరితో అపవేస్తాడు, ఒకరిని చంపేస్తా ఉన్నారు. ఆ తర్వాత చివరికి ఎవరు పంపిస్తా ఉన్నాడంటే తన కుమారుని పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో కుమారుని పంపించినప్పుడు ఆయనను, ఇప్పుడు 38వ వచనం, ఆయనను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యం తీసుకుందాము రండిని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. హల్లెలూయా. సో ఇప్పుడు చూడండి, ఈ యేసుక్రీస్తు దీని గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. సో యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అంటే, ఆ ద్రాక్ష తోట యజమాని కొడుకుని పంపిస్తాడు, తన కుమారుణ్ణి పంపించాడు. సో కుమారుని ఏం చేస్తున్నారు? కుమారుడిని కూడా వీళ్ళు చంపుతూ ఉన్నారు, కుమారుని వీళ్ళు గౌరవించట్లేదు. సో కాబట్టి కుమారుని ఎక్కడ చంపుతున్నారంటే వీళ్ళు చూడండి జాగ్రత్తగా. అంటే బైబిల్ గ్రంథం ఎంత జాగ్రత్తగా, ఎంత దేవుని యొక్క జ్ఞానంతో రాయబడింది అన్నది మనకి దీన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. ఆమేన్. సో అతన్ని పట్టుకొని 39వ వచనం, సో దేవుని అంటే ఆ యజమానుని కుమారుని కూడా చంపాడు. అయితే ఎక్కడ చంపుతున్నారంట? అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపి. సో యేసుక్రీస్తుని కూడా ఎక్కడ తీసుకెళ్ళి చంపారు? గదిని బయటికి తీసుకెళ్ళి చంపారు. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వాక్యము సరిపోతా ఉంది. ఆ ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయను అనేను. ఆమేన్. దాసులు పంపించారు, కొట్టారు. ఇంకొకరిని పంపించారు, కొట్టారు. ఇంకొకరిని పంపించారు, చంపారు. కుమారుని పంపించాడు, ఆ తర్వాత కుమారుని కూడా చంపేశారు. ఇప్పుడు యజమానుడు వస్తే ఈ కాపులు ఏం చేస్తాడని చేసుకోగలుగుతున్నాడు. ఆమేన్. సో ఇప్పుడు చూడండి, కాబట్టి అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించినట్టి. చూడండి, పళ్ళు ఒకే టైంలో రావట్లేదండి, వాటి వాటి కాలంలో వస్తున్నాయి. హల్లెలూయా. సో అంటే ఈ ద్రాక్ష తోటకి సీజన్స్ ఉన్నాయి. ఆమె ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ద్రాక్ష తోట సంవత్సరానికి ఒకే క్రాపు కాయట్లేదు. ఈ ద్రాక్ష తోటకి సీజన్లు ఉన్నాయి. ఓకే, 3 నెలలకు ఒకసారో లేదంటే 4 నెలలకు ఒకసారో అది కాపు కాస్తా ఉంది. సో ఆ కాపు మళ్ళీ కోసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 3 నెలలకు ఇంకొక కాపు వస్తా ఉంది, మళ్ళీ దానికి వస్తారు. ఆ తర్వాత ఇంకొక 3 నెలలకు ఇంకొక కాపు వస్తుంది, దానికి. అంటే ఈ ద్రాక్ష తోట ఏం చేస్తా ఉందంటే సీజన్ల వారీగా, ఆమేన్, సో కాలాల వారీగా ప్రియ సోదరి సోదరా ఈ ద్రాక్ష తోట ఫలాలను ఇస్తా ఉన్నది. ఆమేన్. అంటే ప్రియ సోదరి సోదరా, ఇశ్రాయేలు ప్రజలకి, ఇశ్రాయేలు దేశానికి సీజన్స్ ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలకి కాలాలు ఉన్నాయి, వాళ్ళు ఫలించే కాలాలు ఉన్నాయి. సో ఇశ్రాయేలు ప్రజలకి సంఘకాలాలు ఉన్నాయి. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలకి సంఘకాలాలు ఉన్నాయి. ఆమేన్. ఎలా చెప్తారు సహోదరుడా, ఎవరు చెప్పారు అని చెప్పంటే ఇక్కడ ఏం రాయబడింది అంటే, వాళ్ళు అందుకు వారు వాటిని వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించినట్టు కాపులకి వాటి కాలంలో పళ్ళు వస్తాయి. ఆమేన్. అంటే ఇక్కడ కాలాలు ఉన్నాయి, ఇక్కడ సీజన్స్ ఉన్నాయి. ఆమేన్. అయితే ప్రియ సోదరులు సార్, ఇదే ప్రవక్త వర్తమానంలో ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలకి 7 సంఘ కాలాలు ఉన్నాయి అన్నాడు. ఆమేన్. అలాగే మనకు కూడా 7 సంఘ కాలాలు ఉన్నాయి.
మనకి ఏ విధంగా 7 సంఘకాలాలు ఉన్నాయో అలాగే ఇశ్రాయేలు ప్రజలకి భౌతికంగా 7 సంఘకాలాలు ఉన్నాయని ప్రాప్తున్నాడు. అనగా వాళ్ళు కూడా సీజన్స్ ఉన్నాయి. ఆమేన్. సో ఆ సీజన్ వాడిగానే దేవుడు తన ప్రవక్తలను పంపిస్తా ఉన్నాడు. ఎందుకనంటే ఆ పంటని కోసుకోవడానికి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్రవక్తలను చంపుతా వచ్చారు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, మరియు అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి 41 వాటి వాటి కాలం లేదు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు. ఆమేన్. ఆల్రెడీ కొంతమంది కాపులు ఉన్నారు. 2 బ్యాచ్లు ఉన్నాయి ఇక్కడ. 2 రకాల కాపులు ఉన్నారు. ఆమేన్. ఒక కాపులేమో ఇశ్రాయేలీలు అయితే వాళ్ళకి ఆయన తన ద్రాక్ష తోటను గుర్తుకిచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? దాసుల్ని తన ప్రవక్తల్ని చంపుతూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ ద్రాక్ష తోటను తీసి ఆమేన్. సో ఇప్పుడు ఎవరికి ఇస్తా ఉన్నాడంటే ఇతర కాపులకు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ ఇతర కాపులు ఎవరంటే అన్యులై ఉన్నారు. ఆమేన్. అనగా సువార్త అనేది, దేవుని యొక్క వాక్యం అనేది, దేవుని యొక్క వాగ్దానాలు అనేవి ఇశ్రాయేలు ప్రజలు రిజెక్ట్ చేసినప్పుడు, ఇశ్రాయేలు దేశం దాన్ని తిరస్కరించినప్పుడు ఇప్పుడు అది ఎక్కడికి వెళ్తా ఉందంటే అన్యుల దగ్గరికి వెళ్తా ఉన్నది, ఇతర కాపుల దగ్గరికి వెళ్తా ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి అదే ఇక్కడ యేసు చెప్తున్నాడు, అతను వాటి వాటి కాలం పనులు చెల్లించినట్టు ఇతర కాపులకు ఆమేన్ ఆ ద్రాక్ష తోట గుర్తకి ఇచ్చిన ఆయనతో చెప్పిరి. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 రకాల కొత్తదారులు ఉన్నారు, 2 రకాల కాపులు ఉన్నారు. ఒకళ్ళేమో ఇశ్రాయేలీలు, ఒకళ్ళేమో అన్యులై ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఇప్పుడు చూడండి ఎప్పుడు ఇతరులకు వెళ్తా ఉంది. ఇప్పుడు గమనించాలి, కాపులు ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళ దగ్గర నుంచి ఇతర కాపులకి ఎప్పుడు ఈ ద్రాక్ష తోట ట్రాన్స్ఫర్ చేయబడతా ఉంది అని అంటే, ఎప్పుడైతే తన కుమారుని పంపించాడో, ఆమేన్, ఎప్పుడైతే తన కుమారుని చంపారో, ఆమేన్, అప్పుడు ఇక్కడ నుంచి తీయబడి వేరే వాళ్ళకి అది వెళ్తా ఉంది. ఆమేన్. సో ఎగ్జాక్ట్ అదే కదా జరిగింది. ఆమేన్. సో యేసుక్రీస్తు అనగా ఫస్ట్ ఎవరు పంపిస్తాడు దేవుడు అంటే ప్రవక్తలను పంపిస్తాడు. ఆమేన్. సో ఇశ్రాయేల్ ప్రజలకి, ఇశ్రాయేల్కి ఒక కాలం ఉంది. సో ఆ నిర్ణయించిన కాలం దేవుడు ఫస్ట్ ఎవరు పంపిస్తున్నాడు? ప్రవక్తలను పంపిస్తా ఉన్నాడు. ఆ తర్వాత చివరిలో ఎవరు పంపించాడంటే తన కుమారుడిని పంపించాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే కుమారుడు వస్తా ఉన్నాడో, ఆమేన్, ఆ కాపుల యొక్క టైం అయిపోతా ఉంది. వాళ్ళకి గుర్తకి ఇవ్వబడినటువంటి ఆ ఏదైతే అగ్రిమెంట్ ఉందో, ఆమేన్, ఆ అగ్రిమెంట్ అనేది ఎండుకు వచ్చేస్తుంది, ముగించి వేరే వాళ్ళకి ఇవ్వబడేటువంటి సమయం ఏంటంటే తన కుమారుడు వచ్చినప్పుడు. హల్లెలూయా. అనగా ప్రియ సోదరి సోదరా, ఎప్పుడు వేరే వాళ్ళకి ఈ సువార్త వెళ్తుంది, ఎప్పుడు ఇశ్రాయేలు నుంచి అన్ని దగ్గర సువార్త వచ్చిందనంటే ఫైనల్ గా యేసు అనగా దేవుడే స్వయంగా ఒక శరీరంలోకి వచ్చి పనిచేసినప్పుడు. ఆమేన్. సో దాని అర్థం ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క యుగానికి అంతంలో ఉన్నారని అర్థము. ఆమేన్. సో ఇశ్రాయేల్ ప్రజల యొక్క యుగము, ఇశ్రాయేల్ ప్రజల యొక్క యుగం ముగించబడతా ఉంది. ఎందుకు ఎలా చెప్తానంటే, యేసుక్రీస్తు వాళ్ళ దగ్గర శరీరం ధరించి వచ్చాడు, దేవుడు స్వయంగా శరీరం ధరించి వచ్చాడు. సో కాబట్టి అదేం చూపిస్తుందంటే ఇశ్రాయేల్ యొక్క ముగింపును చూపిస్తా ఉన్నది. ఆమేన్. ఎప్పుడైనా మీరు గమనించండి, దేవుడు మొట్టమొదటి ఎవరు పంపిస్తాడంటే ప్రవక్తలను పంపిస్తాడు. అయితే ఆ కాలం ఎప్పుడు ముగించబడుతుంది, ఆ యుగం ఎప్పుడు ముగించబడుతుంది, అన్నిటికి యుగం ఎప్పుడు ముగించబడుతుంది అని అంటే, ఎప్పుడైతే దేవుడు ఒక మనిషి రూపంలో, ఆమేన్, సో ఒక మనిషిలో తనను తాను బయలుపరుచుకుంటాడో, అది ఏం చూపిస్తా ఉందంటే అది ఆ యుగానికి అంతాన్ని చూపిస్తా ఉన్నది. ఆమేన్. సో ఇశ్రాయేలీయుల ప్రజల యొక్క యుగం యొక్క అంతం ఎప్పుడు అయింది అంటే దేవుడు శరీరంలో తనను తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు. ఆమేన్. అలాగే ఇప్పుడు అన్ని యుగము ప్రారంభమై కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు అన్ని యుగం కూడా చివరికి వచ్చింది. హల్లెలూయా. సో అన్ని యుగం కూడా అంతానికి వచ్చింది. సో అన్ని యుగాన్ని అంతానికి వచ్చిందని ఎలా చెప్తాం? ఆమేన్. సో ఇప్పుడు అన్ని యుగం అంతానికి వచ్చిందని అంటే ఇప్పుడు కూడా ఎవరు రావాలి? ప్రవక్తలు వచ్చి ఉండాలా? ఆమేన్. సో చివరికి ఎవరు రావాలి? యేసు ప్రభువు రావాలా? సో స్వయంగా యేసు ప్రభువు ఎలా రావాలి అని అంటే ఏదో మేఘం ధరించుకున్నట్టు లేదంటే ఎలా కూడా రావడం కాదు. ఆమేన్. స్వయంగా ఎలా రావాలంటే ఆయన ఒక శరీరంలో తాను బయలుపరుచుకోవాలా. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరా, ఈ రోజు అది కూడా జరిగింది. ఆమేన్.
సో మన ప్రవక్త విలియం బ్రహ్మం గారి యొక్క జీవితంలో దేవుడు ఆయన తన శరీరంలో ప్రవక్త శరీరంలో దేవుడు తను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఎక్కడ పనిచేసాడు దేవుడు అంటే విలియం బ్రహ్మం అనేటువంటి శరీరాన్ని ఉపయోగించుకొని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మనిషి కుమారుడు పరిచర్యని జరిగిస్తూ ఉన్నాడు. తనను తాను దేవుడు బయలుపరుచుకున్నాడు. ఆమేన్. అందుకోసం ఆయన అంటున్నాడు యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు అంటున్నాడు. ఆమేన్. సో ఆయన ఎప్పుడైతే మీటింగ్ చెప్పడానికి వెళ్తున్నాడు, ఎప్పుడైతే ఆ స్వస్థత కోటలకు వెళ్తా ఉన్నాడో ఆయన ఏమంటాడంటే ఇదిగో మీరు గమనించట్లేదా, మీకు అర్థం అవ్వట్లేదా, వాతావరణం ఇప్పుడు కొంచెం మారింది కదా, దాని అర్థం ఏంటో తెలుసా, ఆయన ఇక్కడ ఇప్పుడు ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. సో ఆ దూత ఇక్కడ ఉన్నది, ఆమేన్, ఆ వెలుగు ఇక్కడ ఉన్నది. సో అందుకోసమే ఆ ప్రసన్నతను మీరు అనుభవిస్తున్నారు, ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణం మీకు కనబడతా ఉంది. అదేంటంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. సో యేసుక్రీస్తు ఒక శరీరంలో తను తాను బయలుపరుచుకున్నాడు. సో అది ఎప్పుడంటే అది ఈ కాలంలో జరిగింది. అంతకుముందు వరకు దేవుడు ప్రవక్తలు పంపించాడు. ఆమేన్. సో ఇశ్రాయేల్ ప్రజలకి సీజన్స్ ఉన్నలాగా అన్నిటువంటి మనకు కూడా సీజన్స్ ఉన్నాయి. 7 సంఘకాలాలు ఉన్నాయి. 7 సంఘకాలాల్లో దేవుడు ఏం చేశాడంటే ప్రతి సంఘకాలానికి ఒక దూతని పంపిస్తా ఉన్నాడు. ప్రతి సంఘకాలానికి ఒక ప్రవక్తను లేదంటే ఒక సంఘ సంస్కృతను దేవుడు పంపిస్తా ఉన్నాడు. సో మొట్టమొదటిగా పౌలు గారిని, ఆ తర్వాత ఐరేనియస్ ని, కొలంబాని, ఈ విధంగా మార్టిన్ లూథర్ని, జాన్ వెస్లీని, ఈ విధంగా ఆ తర్వాత చివరిలో విలియం బ్రహ్మం గారిని దేవుడు ఆ విధంగా పంపిస్తా ఉన్నాడు. అనగా ప్రవక్తను దేవుడు అన్ని సంఘానికి కూడా పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అనగా యూదులకు ఏం జరుగుతా ఉన్నదో అన్నిలు కూడా అదే జరుగుతూ ఉన్నది. ఆమేన్. అయితే ఇప్పుడు అన్నిల సంఘము లేదంటే అన్నిల యొక్క కాలం ఇప్పుడు ముగింపులోకి వచ్చింది. ఎలా చెప్తామనంటే దేవుడే స్వయంగా ఒక మనిషిలాగా మనిషిలోకి వచ్చి ఆయన పనిచేస్తా ఉన్నాడు. ఒక మనిషి శరీరాన్ని ఉపయోగించుకుని ఆయన పనిచేస్తా ఉన్నాడు. అందుకోసమే విలియం బ్రహ్మం గారు అటువైపు తిరిగి, ప్రజలందరూ ఇటువైపు ఉంటే అటువైపు తిరిగి ఆయన వివేచించాడు. ఓ సహోదరు, నువ్వు పలానా ప్రాంతం నుంచి వచ్చావు, పలానా డోర్ నంబర్ అనేది, పలానా వీధి నీదని ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అన్ని కూడా దేవుడు ప్రాణంగాల నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. అనగా ఆ అబ్రహాము శారాలు ఆ గొడవలో ఉన్నప్పుడు, ఆ ఎండవేళ ఆ దేవుడు వచ్చినప్పుడు, శరీరంలో ఆయన వచ్చినప్పుడు, ఆ ముగ్గురు వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా అయితే శారా మనసులో ఏ విధంగా ఏం మాట్లాడుకుందో, ఏం నవ్వుకుందో అవన్నీ ఏ విధంగా గ్రహించాడో, అలాగే విలియం బ్రహ్మం గారిలో నుండి దేవుడు ఇప్పుడు ప్రజల హృదయాలను వివేచించాడు. ఆమేన్. అంటే దేవుడు ఒక మనిషి యొక్క శరీరాన్ని ఉపయోగించుకుని తను తాను బయలుపరుచుకున్నాడు. అది కూడా ఈ కాలంలో జరిగింది. ఆమేన్. అంటే దాని అర్థం అన్నిల యుగము ముగింపుకి వచ్చింది. ఆమేన్. సో ఇప్పుడు ఎవరైతే ఆ వాక్యాన్ని స్వీకరిస్తారో, ఆమేన్, సో ఎవరైతే ఆ వాక్యాన్ని స్వీకరిస్తారో వాళ్ళు ఇప్పుడు ఎత్తబడే సంఘంగా తీర్చబడతారు. కాబట్టి ఈ సోదరి సోదరా, ఈ వర్తమానము నిజంగా అది దేవుని యొక్క సంకల్పమైనది, అది దేవుని యొక్క చిత్త ప్రకారము వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఈ వర్తమానం ఖచ్చితంగా బైబిల్కి సరిపోతా ఉంది. ఆమేన్. సో ఇశ్రాయేల్ ప్రజలకి సంఘకాలాలు ఉన్నాయి. సో అన్యులకు కూడా సంఘకాలాలు ఉన్నాయి. అవన్నీ ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఈ ద్రాక్ష తోటలకి ఏమున్నాయి? సీజన్స్ ఉన్నాయి. ఆ సీజన్స్ ప్రకారమే ఫలాలు వస్తూ ఉన్నాయి. సో ఆ సీజన్ ప్రకారమే దేవుడు తన దాసుల్ని పంపిస్తూ ఉన్నాడు, యజమానుడు తన దాసుల్ని పంపిస్తూ ఉన్నాడు. అలాగే సీజన్స్ ప్రకారమే ప్రవక్తలు దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఇవన్నీ కూడా ప్రవక్త ఏవైతే చెప్పాడో 7 సంఘ కాలాలు, దూతలు, ప్రవక్తలు, సో ఇవన్నీ కూడా బైబిల్కి సరిపోతూ ఉన్నాయి. సో కాబట్టి ఈ వర్తమానము బైబిల్లో ఉన్న వర్తమానం అన్నది, ఈ వర్తమానం బైబిల్ ఖచ్చితంగా సరిపోతా ఉంది. కాబట్టి ఈ వర్తమానము సత్యమైనది. ఆమేన్. సో తర్వాత మనం ముందుకెళ్దాం. కాబట్టి 43వ వచనం, కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి, అనగా ఇశ్రాయేలు దగ్గర నుంచి తొలగింపబడి దాని ఫలం ఇచ్చు జనులకు ఇయ్యబడును. ఆమేన్. సో ఆ ద్రాక్ష తోట ఫలాన్ని ఎవరైతే ఇస్తారో ఆ జనులకు అది ఇవ్వబడుతుంది. ఆ జనులు ఎవరంటే అది అన్ని జనులు ఇవ్వాలి. ఆమేన్. సో ఈరోజు మనం కూడా ఫలాల్ని ఫలించాలా. ఆ ఫలాన్ని తీసుకెళ్ళడం కోసమే దేవుడు తన దాసుల్ని పంపిస్తూ ఉంటాడు. ఇంతకు ఆ ఫలం అంటే ఏంటి? ఆమేన్. ఆ ఫలం అంటే ఏదో కాదు కానీ
ఆ కాలానికి పంపబడినటువంటి వాక్యం ప్రకారంగా జీవించడమే ఫలమైనది. ఆమేన్. సో ఏ కాలానికి ఆ కాలానికి ఒక వాక్యాన్ని దేవుడు నిర్ణయించి పెట్టాడు, ఆ వాక్యం ప్రకారంగా జీవించడమే ఫలమై ఉన్నది. ఆమేన్. సో ఈ రోజు మనకి ఏదైతే వాగ్దానం చేయబడిందో ఈ కాలానికి, ఆ కాలం ప్రకారం, ఆ వాగ్దానం ప్రకారంగా వచ్చినటువంటి వాక్యాన్ని మనం స్వీకరించినప్పుడు, ఆమేన్, సో ఆ వాక్యాన్ని మనము జీవిస్తా ఉన్నాం కాబట్టి ఆ వాక్యాన్ని మనము ఫలిస్తా ఉన్నాం. దాన్ని తిరస్కరించిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఆ వాక్యానికి సంబంధించినటువంటి ఫలాలను ఫలించట్లేదు కాబట్టి వాళ్ళని దేవుడు ఏమంటాడంటే కారు ద్రాక్ష అంటాడు. ఆమేన్. సో ఎవరైతే ఆ కాలానికి పంపబడినటువంటి వాక్య ప్రకారంగా ఫలిస్తారో వాళ్ళే నిజమైనటువంటి ఫలాలు కలిగిన వాళ్ళు, వాళ్ళే నిజమైనటువంటి ద్రాక్ష తీగలై ఉన్నారు, వాళ్ళే నిజమైనటువంటి ద్రాక్ష వల్లే ఉన్నారు. ఆమేన్. అయితే ఎవరైతే ఆ వాక్యం ప్రకారంగా జీవించరో, ఆ వాక్యం ప్రకారం, ఆ కాలానికి అనుగుణంగా పంపబడినటువంటి వాక్యం ప్రకారంగా జీవించరో వాళ్ళు కారు ద్రాక్ష అయి ఉన్నారు. సో వాళ్ళని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఆమేన్. ఆ తర్వాత ముందుకెళ్దాం. యూదులైనటువంటి అన్యులైనటువంటి మనము ఎవరు అంటే దేవుడికి ఒక పవిత్ర దేశమే ఉన్నాం. ఓకే, కేవలం ఇశ్రాయేల్ మాత్రమే దేవునికి దేశం కాదు, కానీ మనం కూడా బైబిల్ ఏం చెప్తా ఉందంటే మనము ఎన్నిక చేయబడిన జనాంగమై ఉన్నాము. ఆమేన్. అలాగే మనము రాజులైన యాజకులమై ఉన్నాము. అలాగే మనము ఒక పరిశుద్ధ దేశమై ఉన్నాము. ఆమేన్. దేవుడికి మనం పరిశుద్ధ దేశమని 1 పేతురు 2:9-10 రాయబడతా ఉంది. సో కాబట్టి మనము కూడా అన్యులైన మనం కూడా దేవునికి ఒక దేశమై ఉన్నాము. ఆమేన్. అలాగే ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. మనం ఆ మూలవాక్యం చదువుకున్నాం కదా, ఒకసారి ఆ మూలవాక్యం తీయండి. లోకసువార్త 15వ అధ్యాయం. పదిహేడు నేను చదువుతాను. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వంటకు అన్నం ఉన్నది, సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. సో చిన్నవాడికి బుద్ధి వచ్చింది. సో తన తండ్రి దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆలోచన వచ్చింది. సో కాబట్టి అతడు మార్పు చెందాడు. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇక మీదట 20 వచనం. ఇప్పుడు లేచాడు అతను, మారు మనసు వచ్చింది, ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. సో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు, ఆమేన్, సో చిన్న కుమారుడు ఎవరంటే అన్యులైనటువంటి మనమై ఉన్నాం. ఆమేన్. సో చిన్న కుమారుడు అన్యులకి సాదృశ్యంగా ఉన్నాడు. సో వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మన మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఆమేన్. చూడండి, కుమారుడు వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళా, కుమారుడు వెళ్ళి తండ్రి మన మీద ముద్దు పెట్టట్లా, కుమారుడు వెళ్ళి పరిగెత్తుకెళ్ళి తండ్రి వాడేసుకోవాలా, హత్తుకోవాలా. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? తండ్రి చేస్తా ఉన్నాడు. అదే. సో అలాగే ఈ సోదర అన్యులైనటువంటి మనము దేవుని వెతకల. ఆమేన్. సో అన్యులైనటువంటి మనము దేవుని దగ్గరికి వెళ్ళాల. మరి ఎవరు వచ్చారు? దేవుడే మన దగ్గరకు వచ్చాడు. అదే. సో దేవుడే మనల్ని వెతికాడు. ఆమేన్. అందుకోసమే 99 గొర్రెలు వదిలిపెట్టి ఆ 100వ గొర్రె కోసం ఎవరు వెళ్ళారు? గొర్రెల కాపుడే వెళ్ళాడు. అదే. అంతేగాని గొర్రె ఎత్తుకుంటూ రాలా యజమాని. ఆమేన్. అలాగే తప్పిపోయినటువంటి ఆ గొర్రె ఎవరంటే మనమే. అందులోటువంటి మన కోసము తండ్రి ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన స్వయంగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. సో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన తన రక్తాన్ని కార్చి మన పాపాలన్నింటినీ కూడా ఆయన తీసివేస్తా ఉన్నాడు. సో కాబట్టి ఎగ్జాక్ట్ ఇది సరిపోతా ఉంది. ఆమేన్. సో తండ్రి కొడుకు దగ్గరికి వెళ్ళి సో అతన్ని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అతన్ని కౌలించుకుంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు 21వ వచనం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నువ్వు పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడును అనిపించుకున్నట్టు యోగుడును కానేను. అతను పశ్చాత్తాపడుతున్నాడు. ఓకే, అల్లుడు మనం కూడా పశ్చాత్తాపడ్డాం.
తెలియక చేశాను తండ్రి, నేను యాక్చువల్గా నేను అర్హుణ్ణి కాదు అని చెప్పి మనం అన్నప్పుడు ఇప్పుడు తండ్రి ఏమంటాడు చూడండి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. 23వ వచనం, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఆమేన్. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. ఆమేన్. అంతటా వారు సంతోషపడసాగిరి. హల్లెలూయా. సో తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చాడు కాబట్టి సో తండ్రి ఏం చేశాడంటే అతనికి మంచి వస్త్రాన్ని తొడిగించాడు. ఓకే, సో చేతికి కడియాన్ని తొడిగించాడు. ఆ తర్వాత అతనికి ఒక కొవ్విన దూడను వధించి విధి చేసి అని ఏమంటే మనందరం కూడా సంతోషిద్దాం అని చెప్పి సంతోషిస్తా ఉన్నారు. అప్పుడు చూడండి 25వ వచనం, తండ్రి చిన్న కుమారుడు ఇద్దరు ఒక చోట ఉన్నారండి, ఇంట్లో ఉన్నారు. ఆమె ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి గమనించండి. చిన్న కుమారుడు, తప్పిపోయిన చిన్న కుమారుడు అంటే అన్నిలో తండ్రి అనగా దేవుడు వీళ్ళిద్దరు ఒక చోట ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆమె వీళ్ళిద్దరు కూడా సంతోషిస్తూ ఉన్నారు. ఈ తప్పిపోయిన కుమారుడు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే నా తండ్రి నన్ను క్షమించాడు కాబట్టి, నా తండ్రి నన్ను చేర్చుకున్నాడు కాబట్టి ఈ చిన్న కుమారుడు సంతోషంగా ఉన్నాడు. ఆమేన్. సో అతనితో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు, సంతోష గానాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఎక్కడ ఉన్నాడంటే చిన్న కుమారుడితో ఉన్నాడు. ఆమేన్. ఈ సమయంలో పెద్ద కుమారుడు ఎక్కడ ఉన్నాడు? ఆమేన్. చూడండి, అయితే అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. హల్లెలూయా. సో పెద్ద కుమారుడు అనగా ఇశ్రాయేలు దేశం. ఆమేన్. సో ఇశ్రాయేలీలు మీ సోదరి సోదరా ఈ ఎక్కడున్నారంటే పొలంలో ఉన్నారు. పొలం అంటే ఏంటి? పొలం అనగా లోకమై ఉన్నది. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది ఒక చోట. ఓకే, యేసు ఏం చెప్పాడు? విత్తనాలు తీసుకుని ఒకడు విత్తుకుంటా వెళ్ళాడు. సో ఆ పొలంలో విత్తుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత వెనకాల ఇంకొకటి వచ్చి విత్తాడు అన్నప్పుడు ఆ ఉపమానం చెప్పిన తర్వాత శిష్యులు అడిగారు, అయ్యా దీని అర్థం ఏంటి అని అంటే అప్పుడు యేసు చెప్తున్నాడు, పొలం అనగా లోకము. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఈ అంటే ఈ పెద్ద కుమారుడు ఎక్కడ ఉన్నాడంటే లోకంలో ఉన్నాడు, అనగా వివిధ దేశాల్లో చెదిరిపోయి ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడు దేవుడు ఆమేన్ తండ్రి తన యొక్క చిన్న కుమారుడితో వ్యవహరిస్తున్నప్పుడు ఎక్కడ ఉన్నాడంటే అతను పొలంలో ఉన్నాడు, లోకంలో ఉన్నాడు, అనగా దేవుడితో సంబంధం లేకుండా ఉన్నాడు. ఆమేన్. సో ఆ తర్వాత అయితే దాసుల్లో ఒకరిని పిలిచి ఇప్పుడు చూడండి, వాడు 25వ వచనం, వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా, ఇంట్లోకి రాలేదు ఇంకా, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు కలల. ఆమేన్. సో వాళ్ళిద్దరు కూడా దూరంగానే ఉన్నారు. ఇంటి దగ్గరికి వచ్చాడు, ఇంట్లోకి రాలా. వాద్యములను నాట్యమును జరుగుతూ విని. హల్లెలూయా. సో ఇప్పుడు ఏం వినపడతా ఉందంటే మంచి సంగీతము, నాట్యము, సంతోషంతో కూడినటువంటి పాటలు వినపడతా ఉన్నాయి ఇంట్లో నుంచి. ఆమేన్. సో ఏంటి సంతోషంతో కూడిన పాటలు అని చెప్పంటే విమోచన కీర్తనలు ఉన్నాయి. హల్లెలూయా. సో అన్ని మనం విమోచించబడ్డాం కాబట్టి మనం సంతోషగానాలు చేస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని విడిపించాడు, నా తండ్రి నన్ను విమోచించాడని చెప్పి అన్నటువంటి మనందరం కూడా తండ్రితో కలిసి ఆనందిస్తూ ఉన్నాం. ఆమేన్. సో ఆ సమయంలో ఈ పెద్ద కుమారుడు ఇశ్రాయేలీయులు ఎక్కడ ఉన్నాడు? బయట ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చాడు కానీ ఇంట్లోకి రాలా. ఆమేన్. రైట్. ఇప్పుడు మనందరం కూడా దేవునితో సంతోషిస్తా ఉన్నాం. ఆమేన్. ఇప్పుడు చూడండి, అతడు దాసుల్లో ఒకరిని పిలిచి 26వ వచనం, ఇవి ఏమిటని అడుగుగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించును అనెను. ఆమేన్. ఇప్పుడు చూడండి, మనందరం కూడా తండ్రితో కలిసి సంతోషిస్తా ఉన్నాం. ఆమేన్. సో ఎక్కడ సంతోషిస్తా ఉన్నాం అని అంటే ఇంట్లో సంతోషిస్తా ఉన్నాం, అనగా ప్రియ సోదరి సోదరా అంతఃపురంలో. ఆమేన్. సో దేవుని యొక్క సన్నిధిలో, ఆమేన్, ఆ పరదేశంలో యేసుక్రీస్తుతో పాటు ఆ మధ్యాకాశంలో మన అందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం. సో ఈ సమయంలో ఆమేన్ ఈ పెద్ద కుమారుడు దగ్గరికి ఎవరు వెళ్తా ఉన్నారు? ఒక దాసుడు వెళ్తా ఉన్నాడు. ఆమేన్. సో తండ్రి ఎవరితో ఉన్నాడు? కుమారుడితో ఉన్నాడు, చిన్న కుమారుడితో ఉన్నాడు.
వీళ్ళిద్దరు కూడా సంతోషంగా గడుపుతా ఉన్నారు, విందు చేసుకుంటూ ఉన్నారు. అదే పెళ్లి విందు జరుగుతూ ఉంది అక్కడ. హల్లెలూయా. సో మనకి ఆ 3.5 సంవత్సరాలు పెళ్లి విందు జరుగుతూ ఉంది. ఆ సమయంలో ఈ పెద్ద కుమారుడు దగ్గరికి ఎవరు వెళ్తా ఉన్నారంటే ఒక దాసుడు వెళ్తా ఉన్నాడు. ఈ దాసుడు ఏం చెప్తా ఉన్నాడు? ఈ దాసుడు ఎవరు అని అంటే దాసుడు అనగా ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు తోటి ఆ 3.5 సంవత్సరాలు ఆ విందులో ఉంటాం, పెళ్లి విందులో ఉంటామో, ఆ టైంలో ఇక్కడ పెద్ద కుమారుడు అయినటువంటి ఇశ్రాయేలీయులతో ఎవరు వ్యవహరిస్తూ ఉంటారంటే ప్రవక్తలు. ఆమేన్. అనగా మోషే ఏలీయాలు వ్యవహరిస్తూ ఉంటారు. హల్లెలూయా. సో ఈ మోషే ఏలీయాలు వచ్చి ఏం చెప్తా ఉంటారంటే ఆ పెళ్లి విందు అంటే ఏంది, ఆమేన్, ఆ విమోచన అంటే ఏంటి, ఆ విమోచన యొక్క సంతోషం ఎలా ఉంటది, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఇశ్రాయేల్ అనగా ఈ పెద్ద కుమారుడికి ఏం చెప్తా ఉన్నాడో దాసు వచ్చి ఏంట్రా సంతోషం, ఏంటా గంతులు, ఆ పాటలు ఏంటి అని చెప్పి ఈ పెద్ద కుమారుడు అడిగినప్పుడు ఆ సంతోషం అంటే ఏంటో, ఆ విమోచన అంటే ఏంటో, దాని సంతోషం ఏంటో ఇప్పుడు దాసుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. ఆమేన్. ప్రవక్త వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. అంటే మనం ఏదైతే ఏ వాక్యం అయితే మనం రక్షించిందో, ఏ వర్తమానం అయితే మనం విమోచించిందో, ఏ వర్తమానం అయితే మన సంతోషానికి కారణమైందో, అది మనకి మన సంతోషానికి కారణమైందో, అదే వర్తమానాన్ని ఇప్పుడు మోషే ఏలీయాలు ఇశ్రాయేలు ప్రజలకు తీసుకెళ్తారు. ఆమేన్. సో ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఎప్పుడు జరుగుతూ ఉందంటే తండ్రి చిన్న కుమారుడు ఇద్దరు ఒక చోట ఉన్నప్పుడు, వాళ్ళు విందులో ఉన్నప్పుడు ఇది జరుగుతుంది ప్యానల్ గా. ఆమేన్. అనగా 3.5 సంవత్సరాలు మనం ఆ పెళ్లి విందులో ఉన్నప్పుడు కింద ఇశ్రాయేలు ప్రజలతోటి మోషే ఏలీయాలు అనేటువంటి దాసులు, తన దేవుని ప్రవక్తలైనటువంటి దాసులు వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు ప్రియ సోదరి సోదరులారా, ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఉన్నారో స్వయంగా ఆ పెద్ద కుమార్ దగ్గరికి అంటే ఒకసారి కింద చదువుతాం. అయితే దాసుల్లో అతను పిలిచి ఇదేమిటని అడుగుగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొక్క సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువులు వధించిన నేను 28 వచ్చిన. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళలేకపోయిన గనక అతని తండ్రి వెలుపలికి వచ్చి చూడండి రమ్మని బ్రతిమాలుకొనెను. ఆమేన్. దాసుడు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాడు, అనగా ప్రవక్తలను పంపించాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి. సో పంపించినప్పుడు వాళ్ళు కోపంగా ఉన్నారు. మమ్మల్ని ఎవరైతే చంపారో, ఆమేన్, మమ్మల్ని ఎవరైతే హింస పెట్టారో వాళ్ళతో నువ్వు విధి చేసుకుంటావా? ఇశ్రాయేలు ప్రజలు హింసించింది ఎవరు అని లేదు. హల్లెలూయా. సో వాళ్ళు మనల్ని అందరూ కూడా నాశనం చేస్తే మమ్మల్ని నాశనం చేసిన వాడితో నువ్వు విధి చేసుకుంటావా అని చెప్పి వాడు కోపంగా ఉన్నప్పుడు ఆ ప్రవక్తల దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల దగ్గర వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరు వెళ్తా ఉన్నారు వాళ్ళ దగ్గరికి అని అంటే స్వయంగా తండ్రి వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. స్వయంగా దేవుడే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఆమేన్. సో ప్రియ సోదరి సోదరులు, బైబిల్ రాయబడింది అన్నమాట. అదేంటంటే యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వెళ్తాడంట. ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తనను తాను బయలుపరుచుకుంటాడు. వాళ్ళకి బయలుపరుచుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా గ్రహించి, అయ్యో మా దగ్గరికి మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి మా మెస్సియాను మేము చంపావా, ఆమేన్ అని ఒక జ్యేష్ఠ కుమారుడు చనిపోతే ఏ విధంగా ఏడుస్తారో ఆ విధంగా వాళ్ళందరూ కూడా రోగం పెట్టి ఏడుస్తారని బైబిల్లో రాయబడింది. సో ఎప్పుడు జరుగుతుందంటే స్వయంగా దేవుడే స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాను బయలుపరుచుకున్నప్పుడు. ఆమేన్. మనకు తెలుసు యోసేపు కథ ఏం జరిగింది. యోసేపు తన అన్నదమ్ములకి బయలుపరుచుకుంటున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి అన్యులందరినీ కూడా, అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులందరినీ కూడా, ఇంక్లూడింగ్ తన భార్యని, ఆమేన్, వాళ్ళు ఎవరు కూడా అక్కడ లేరు. సో తన భార్య ఎక్కడ ఉందంటే అంతఃపురంలో ఉంది. ఆమేన్. ఎప్పుడు యోసేపు తన అన్నదమ్ములకి తాను బయలుపరుచుకున్నప్పుడు. ఆమేన్. అలాగే ఇప్పుడు యేసు ప్రభు మనతో 3.5 సంవత్సరాలు ఆ పెళ్లి విందులో ఆయన మనతో గడుపుతూ ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ఆమేన్, ఆయన మధ్యలో పక్క జరిగి ఓకే సో జారుకొని మీరు కంటిన్యూ చేస్తా ఉండండి సంతోషంగా, నేను మళ్ళీ ఇప్పుడే వస్తా అని చెప్పి ఆయన అక్కడి నుంచి జారుకొని వస్తాడంట. వచ్చి ఆ మోషే ఏలీయాలు చనిపోతారు కదా. సో ఆ తర్వాత యేసుప్రభు వచ్చి ఓకే వాళ్ళ దగ్గరికి వచ్చి, ఇదిగో నేనే మెస్సియా అని, నన్ను చంపింది మీరే నన్ను చంపారు. సో కాబట్టి మిమ్మల్ని రక్షించడం కోసం నేను వచ్చాను, నేను మీ యొక్క సహోదరుడిని అని చెప్పి ఆయన తనను తాను బయలుపరుచుకుంటాడు. ఇది ఎప్పుడు జరుగుద్ది అని అంటే ఆ 3.5 సంవత్సరాల విందులో నుంచి యేసు ప్రభువు
మధ్యలోంచి. ఆమేన్. ఆయన జరుగుతుండగానే మధ్యలోకి వస్తాడు. ఆమేన్. ఇది ఎక్కడ మనకు కనపడతా ఉందంటే ఇక్కడ కనపడతా ఉంది. చిన్న కుమారుడు విందులో ఉన్నాడు. ఆమేన్. ఆ విందు జరుగుతూనే ఉంది, సంతోషిస్తా ఉన్నారు. కానీ మధ్యలో ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఎవరితో వ్యవహరిస్తున్నాడు? పెద్ద కుమారుడితో వ్యవహరిస్తున్నాడు. ఆమేన్. సో అలాగే ప్రియ సోదర ప్రవక్త కూడా అదే చెప్పాడు, సేమ్ చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే మధ్యలో నుంచి ఆయన జారుకొని ఇశ్రాయేల్ దగ్గరకు వచ్చి ఇశ్రాయేల్కి తను తాను బయలుపరుచుకుంటాడు. ఆ మాటకి ఆయన లేఖనం చూపించలా. బైబిల్ ఎక్కడుందో చెప్పట్లేదు, ఇక్కడ ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదర బైబిల్ ఖచ్చితంగా వర్తమానానికి సరిపోతా ఉంది. వర్తమానం బైబిల్కి ఖచ్చితంగా సరిపోతా ఉంది. ఆమేన్. సో కాబట్టి ఆ పెద్ద కుమారుడు ఆ విధంగా బాధపడుతున్నప్పుడు ప్రియ సోదరా దేవుడే స్వయంగా వచ్చి, తండ్రే స్వయంగా వచ్చి వాళ్ళకి బయలుపరుచుకుంటాడు. అప్పుడు వాళ్ళకి నీతి వస్త్రాలు ఇవ్వబడతాయి. వాళ్ళు ఏమంటున్నాడు తెలుసా? పెద్ద కుమారుడు అంటున్నాడు, నేను మొదటి నుంచి నీతో ఉన్నాను. వాడేమో ఆస్తి అంతా కూడా దుబారా చేసి నీకు ఇంత నష్టం తీసుకొని వస్తే నేను మొదటి నుంచి నీతో ఉన్నాను అనగా నేనే తప్పు చేయలేదు అంటున్నాడు. ఆమేన్. సో ఇశ్రాయేల్ ప్రజల్లో ఏ తప్పు చేయకుండా ఉన్నది ఎవరంటే 1,44,000 మంది. ఆమేన్. సో యేసుక్రీస్తు అనగా తండ్రి వెళ్ళి వాళ్ళకి తను బయలుపరుచుకునే సమయానికి అక్కడ పెద్ద కుమారుడుగా ఉన్నది ఎవరంటే ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఎవరనంటే 1,44,000 మంది. ఆమేన్. సో కాబట్టి వాళ్ళు ఏమంటారంటే మేము ఎప్పుడు కూడా ఏ తప్పు చేయలేదంట. నిజమే, 1,44,000 మంది వాళ్ళు ఏ కన్యకని కూడని వారని బైబిల్లో ఉంది. ఆమేన్. సో కాబట్టి వాళ్ళు ఏ తప్పు చేయలా, వాళ్ళు కోపడడంలో అర్థం ఉంది. అయితే దేవుడు వెళ్ళి వాళ్ళకి నన్ను ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన వాళ్ళకి నీతి వస్త్రాలు ఇస్తా ఉన్నాడు. సో వాళ్ళని కూడా దేవుడు రక్షిస్తా ఉన్నాడు. ఆమేన్. సో ప్రియ సోదరులు ఇక్కడ మనకి ఆ పెద్ద కుమారుడు ఎవరంటే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఆ పెద్ద కుమారుడు ఎవరంటే 1,44,000 మంది ఉన్నారు. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా మనకి బైబిల్ కనబడతా ఉంది. బైబిల్ వర్తమానం రెండు కూడా ఖచ్చితంగా సరిపోతా ఉన్నాయి. ఆమేన్. సో మనం 3.5 సంవత్సరాలు దేవునితో సంతోషంగా ఉన్నప్పుడే ఇక్కడ యూదుల దగ్గరికి దేవుడు తన ప్రవక్తలను పంపిస్తా ఉన్నాడు. ఆ తర్వాత దేవుడే స్వయంగా దగ్గరికి వెళ్తా ఉన్నాడు, తను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా దేవుడు ఈ వాక్యాన్ని, ఈ వర్తమానాన్ని మన దగ్గర పంపించాడంటే అది ఖచ్చితంగా సత్యమైనది. ఆమేన్. సో యూదులకి ఏ విధంగా మనకి ఏ విధంగా 7 సంఘకాలాలు అయినా యూదులు కూడా 7 సంఘకాలాలు ఉన్నాయి. సో వాళ్ళకు కూడా సీజన్స్ ఉన్నాయి, మనకు కూడా సీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన సీజన్ కూడా ముగించబడింది, అన్యుల యొక్క కాలం కూడా ముగించబడింది. అయితే ప్రియ సోదరి సోదరులారా ఈ కాలంలో దేవుడు ఏదైతే బయలుపరిచాడో, దేవుడు ఏదైతే స్వయంగా వచ్చి తను తాను బయలుపరుచుకున్నప్పుడు ఎవరైతే తిరస్కరించారో వాళ్ళందరినీ కూడా దేవుడు నరకంలో వేయబోతా ఉన్నాడు. అయితే ప్రియ సోదరి సోదరు మనకు అనొచ్చు, మరి ఇశ్రాయేలీయులు తిరస్కరించారు కదా, ఆల్రెడీ వాళ్ళ పని అయిపోయినట్టేనా? ఆమె అంటే కాదు. దేవుడు ఏమంటాడంటే నేను ఇశ్రాయేల్ ప్రజల్ని మరవను, ఇశ్రాయేల్ ప్రజలు నేను విడిచిపెట్టను. పౌలు గారు అంటున్నాడు, నా ప్రజల్ని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు, మరలా వాళ్ళ దగ్గరికి దేవుడు వెళ్తాడు. హల్లెలూయా. సో ఈ పెద్ద కుమారుడు ఉదంతంలో మనకు కనపడతా ఉంది. తండ్రి చిన్న కుమారుడు వ్యవహరించిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? పెద్ద కుమారుడు దగ్గరికి వెళ్తున్నాడు. అనగా దేవుడు అన్యులతో ముగించిన తర్వాత, అన్యులతో వ్యవహారం చేయడం ముగించిన తర్వాత, వాళ్ళు ఎత్తబడిన తర్వాత మరలా ఇప్పుడు దేవుడు ఎవరితో వ్యవహరిస్తాడంటే యూదుల దగ్గరికి వెళ్తాడు. అనగా ఈ సువార్త, ఈ రక్షణ సువార్త, ఈ విమోచన సువార్త మరలా ఎవరి దగ్గరికి వెళ్తుందంటే యూదుల దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ దేవుడు రక్షిస్తాడు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదర 7 సంఘకాలాలు, 7 ముద్రలు, ఇవన్నీ కూడా మన ప్రవక్త ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా బైబిల్కి సరిపోతా ఉన్నాయి. కాబట్టి ఈ వర్తమానము సత్యమైనది. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఈ సమయంలో దేవుడు మీ సమితిగా ఆశ్రయించింది. ఆమేన్. ఆయన ఉదయకాల సమయంలో నీ భాషను మరుగు చేసుకొని ప్రభు తప్పిపోయిన కుమారుడు గురించి